హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు శ్రీ చౌదరి ఆర్ట్స్కి అయితే వచ్చినాము. చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్లో అయితే చూసుకోవచ్చు గణేశుడు. ఇది లాస్ట్ ఇయర్ గణేశుడు. ఫేస్ కప్పేసారు కాబట్టి మనకు అనిపిస్తుంది. చాలా బాగుంది గణేశుడు, చాలా బాగుంది. ఒకసారి షెడ్ లోపలికి అయితే వెళ్దాం. షెడ్ లోపలికి వెళ్ళి గణేశుడు ఏవైతే హైలైట్ ఉన్నాయో మీకు వీడియో తీసి ఒకసారి చూపిస్తాను, చూసేయండి. గాయ్స్, శ్రీ చౌదరి ఆర్ట్స్ వీళ్ళైతే లాస్ట్ ఇయర్ చాలా హైలైట్ గణేశులు అయితే తయారు చేసారు. చూడొచ్చు, మనం ఎంట్రీ లోపలికి వెళ్తుండనే గణేశుడు చూడండి ఎంత బాగుందో. చాలా హైలైట్ ఉంది గణేశుడు మాత్రం. చూడండి, సేమ్ మన శివుని రూపంలో అయితే చూడండి, చూసుకోవచ్చు. పైన చూడండి అమ్మవారు అయితే ఉంది, పైన గంగాదేవి. సేమ్ చూడండి, మస్తు ఉంది గణేశుడు మాత్రం. హైలైట్ ఉంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది గణేశుడు. లోపలికి అయితే వెళ్దాం. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ఉన్నాయి గణేశుల్లో ఈ ఇయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ మళ్ళీ చూసుకోవచ్చు. గణేశుడు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాడు చూడండి. కానీ ఈ శ్రీ చౌదరి ఆర్ట్స్లో మాత్రం ఈ ఇయర్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నది గణేశుల్లో. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసుకుంటే గోట్ అవుతుంది గణేశునికి. సైడ్లో అయితే రెండు గోట్స్ అయితే ఉన్నాయి చూడండి. పొట్టెలు, మన భాషలో చెప్పాలంటే పొట్టెళ్ళు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ గణేశుడు అయితే చాలా హైట్ ఉన్నాడు. జూమ్ చేస్తున్నాను చూడండి. వీళ్ళ ఫేస్ కూడా బాగుంది, చాలా బాగుంది. వీళ్ళ ఫేస్ కూడా బాగుంది, చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అయితే మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ టైప్ అయితే గణేశుడు చూసుకోవచ్చు. చాలా బాగుంది ఈ గణేశుడు, చాలా బాగుంది చూడండి. వీళ్ళు ఏంటంటే ఇంకా పెయింటింగ్ కాలేదు కాబట్టి వైట్ డై మీద ఉంది కాబట్టి సేమ్ ఇలాగా కనబడుతున్నాయి గణేశుడు. పెయింటింగ్ చేస్తే మాత్రం మస్తు కనిపిస్తాయి, చూసుకోవచ్చు. ఇక్కడ గణేశునికి సైడ్లో పిల్లో ఉంటుంది కదా, పిల్లో అయితే పెయింట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు పిల్లో. ఇక్కడ చూసుకోవచ్చు, అన్న అయితే పిల్లోకి పెయింట్ అయితే వేస్తున్నాడు. చూడండి, ఇక్కడ పెయింట్ అయితే వేస్తున్నాడు అన్న. ఇక్కడ సేమ్ ఇట్లా పక్కన వస్తాయి గణేశునికి అయితే. ఇక్కడ పక్కన సైడ్ ఎట్లా వచ్చినాయో సేమ్ అట్లా వస్తాయి పిల్లోస్. చూడండి, ఈ గణేశుడు చాలా బాగుంది చూడండి. ఫేస్ డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగా చేస్తారు వీళ్ళు. లాస్ట్ అయితే హైలైట్ అయిపోయినారు వీళ్ళు. చూడండి, ఇక్కడ మన శంభాజీ మహారాజ్ ఇక్కడ చూసుకోవచ్చు. శంభాజీ మహారాజ్ అవతారంలో అయితే ఉన్నాడు గణేశుడు. చూడండి, చాలా బాగుంది. తొండం చూడండి, మీకు చూపిస్తున్నాను. చాలా పొడుగుంది, కింది వరకు ఉంది చూడండి తొండము. చూసుకోవచ్చు ఫుల్. ఇదైతే ఫుల్ వ్యూ చూడండి గణేశుడు. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు. హైలైట్ ఉంది గణేశుడు మాత్రం, హైలైట్ ఉంది. ఇటు చూసుకోండి, మళ్ళీ ఇక్కడ పక్కన అమ్మవారు ఉంది. ఈ కాన్సెప్ట్ అయితే మనకు తెలియదు. పక్కనైతే అమ్మవారిలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి గణేశుడు చూడండి మళ్ళీ. అరే, ఇది కృష్ణుడు టైప్ అనుకుంటా. కృష్ణుడు రాధా అనుకుంటా. అమ్మవారు ఇక్కడ రాధా అనుకుంటా, రాధాదేవి అనుకుంటా. ఇక్కడ కృష్ణుడు. సో చూడండి, ఫ్లూట్ పట్టుకునే విధానం అయితే కృష్ణుడు టైపే ఉంది. సో ఇది కృష్ణుడు అవతారం అనుకుంటా గణేశుడు. చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్. చూడండి, మన పోతరాజు అయితే వచ్చేసిండు. పోతరాజు మన బోనాల్ ఫెస్టివల్ థీమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, పోతరాజు చూసుకోవచ్చు. పోతరాజు ప్లస్ ఇక్కడ గణేశుడు. చూడండి, గణేశుడు అయితే చూడండి. మళ్ళీ ఇక్కడ బోనం ఎత్తుకొనేసి చూడండి ఎట్లా ఉందో. చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. ఇదైతే ఈ వినాయకుడు అయితే హైలైట్. నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన ఈ వీడియోస్ అయితే చాలా వచ్చినాయి. ఈ పోతరాజు, అమ్మవారు, బోనము, గణేశుడు. చూడండి, చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది. జూమ్ చేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, తొండం కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఈ గణేశునికి. చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే తొండం మిగతా వరకు పెద్ద వరకు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మన బొబ్బర్ షేర్ అయితే ఉన్నాడు. బొబ్బర్ షేర్ పక్కకి రెండు బొబ్బర్ షేర్లు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ గణేశుడు వచ్చేసి 3 ఫేసెస్తో ఉన్నాడు, చూసుకోవచ్చు. 3 ఫేసెస్ ఉన్నాయి చూడండి. 1 2 3 ఫేసెస్ అయితే ఉన్నాయి చూడండి. ఇది కూడా బాగుంది గణేశుడు. ఫుల్ వ్యూ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇది ఫుల్ వ్యూ. ఈ గణేశుని ఫుల్ వ్యూ ఇదైతే బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రెడీ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా చూసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే గణేశుడు చాలా గణేశులు ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మొత్తం అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అసలు ఏం డిఫరెన్సే లేదు. చాలా అంటే చాలా యూనిక్గా రెడీ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డిఫరెంట్ గణేశుడు మళ్ళీ చూసుకోవచ్చు. ఇక్కడ కింద అయితే టైగర్ ఉంది, చూసుకోవచ్చు. టైగర్ అయితే ఉంది ఇక్కడ. ఇది మళ్ళీ సైడ్ పొజిషన్ అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు, చూసుకోవచ్చు. బాగుంది ఈ గణేశుడు, చాలా బాగుంది. చాలా అంటే చాలా. అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి గణేశుల్లో. షెడ్ కూడా బాగా పెద్ద ఉంది చూడండి. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఇంకా
మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో అయితే ఉన్నాడు గణేష్, డిఫరెంట్ రూపంలో అయితే ఉన్నాడు చూసుకోవచ్చు. చాలా బాగుంది ఇక్కడ కూడా గణేశుడు అయితే చాలా బాగుంది. చూడండి ఫుల్ వ్యూ చూపిస్తున్నాను మీకు ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ అంటే సేమ్ ఎలిఫెంట్ మన ఒరిజినల్ రూపంలో అయితే ఉన్నాడు చూడండి గణేశుడు. సేమ్ మన ఎలిఫెంట్ టైప్లో అదే ఫేస్ కట్ సేమ్ అదే ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది చూసుకోవచ్చు. చూడండి ఫుల్ వ్యూ చూపిస్తాను. ఇది కూడా సైడ్ పొజిషన్లో కూర్చున్నట్టయితే ఉంది చూసుకోవచ్చు. చాలా బాగుంది గణేశుడు, చాలా బాగుంది. ఇప్పుడు చూసుకోండి ముందుకైతే వెళ్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, చాలా వెరైటీస్ గణేశులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. మళ్ళీ దీని బ్యాక్ సైడ్లో కూడా చూడండి వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి శివుని రూపంలో అయితే ఉన్నాడు గణేశుడు, శివుని రూపంలో అయితే ఉన్నాడు. అటు సైడ్ వెళ్తాను, అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను ఒకసారి మీకు. ఇటు చూసుకోండి మొత్తం అక్కడి వరకు ఆ లాస్ట్ వరకు మొత్తం గణేశులే. ఎంత హైట్ ఉన్నాయి చూసుకోండి. నియర్లీ నాకు తెలిసి 15 feet వరకు ఉంటాయి, ఇంకా దానికంటే పైన ఉండొచ్చు చెప్పలేము. చాలా హైట్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్. నేను ఇంకా ఫస్ట్ ఇప్పుడు నేను ఎంట్రెన్స్లోని డైరెక్ట్ లోపలికి వచ్చేసి అది డైరెక్ట్ నా ఎదురుగా ఏవైతే ఉన్నాయో అవే చూపిస్తున్నాను మీకు ప్రస్తుతానికి. చూడండి ఇది కూడా చూడండి, ఇది కూడా బాగుంది గణేశుడు, చాలా బాగుంది ఇది కూడా. సో హైలైట్ అంటే చాలా పెద్దగా ఉన్నాయి గణేశుడు చూడండి. ఇది కూడా మళ్ళీ వేరే డిఫరెంట్ టైప్ ఇంకా. ఇదే ఇప్పుడు మీకు చెప్పాను కదా శివుని రూపంలో ఉందని చెప్పేసి, ఇదే శివుని రూపంలో ఉన్న గణేశుడు. ఇది కూడా చాలా బాగుంది చూడండి, జూమ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగున్నాయి గణేశుడు అయితే హైలైట్ ఉన్నాయి అసలు చూడొచ్చు. ఇటు సైడ్ చూడండి మళ్ళీ ఇటు డిఫరెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇటు కొంచెం ఇంకా అంటే ఇటు చాలా డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఆ గణేశుడు చూడండి అక్కడ నేను జూమ్ చేస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు గణేశుడు. చాలా ఆ ఫేస్ కానీ ఆ తుండం కానీ మళ్ళీ చూడండి ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫేస్ అయితే చూసుకోవచ్చు, ఆ చెవులు కూడా చాలా బాగున్నాయి అసలు, మస్తు చేసారు ఫేస్ మాత్రం. చూడండి ఇప్పుడు ఇది మళ్ళీ బ్యాక్ సైడ్లో చూసుకొని కింద అటు చూసుకుంటే బుల్స్ ఉన్నాయి చూడండి, కింద బుల్స్, సైడ్లో కూడా బుల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ 2 sides అయితే బుల్స్ ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్. చూడండి ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ చాలా గణేశులు ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ చూడండి మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇవే గణేశులు ఉన్నాయి చూసుకోవచ్చు. నేను ఒకసారి అయితే అటు వెళ్తున్నాను ఇప్పుడు, అటు ముందుకు ఇందాక వచ్చిన రూట్ నుంచి అటు ముందు నుంచి బైక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తాను ఒకసారి. అటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మీరు. ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చాలా బాగున్నాయి గణేశుడు అయితే చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ హార్స్ అయితే ఉంది గణేశుడికి, హార్స్ మీద అయితే ఉన్నాడు గణేశుడు, చాలా బాగుంది చూసుకోవచ్చు. ఇది మొత్తం అటు సైడ్ అయితే పోవడానికి గ్యాప్ లేదు, ఒకసారి వెళ్ళడానికి ట్రై చేస్తాను తిరిగి చూసుకోవచ్చు. ఇటు సైడ్ చూడండి, అటు సైడ్ మొత్తం అవే గణేశుడు, చాలా పెద్దగా ఉన్నాయి గణేశుడు, చాలా భారీగా ఉన్నాయి గణేశుడు. ఇదైతే చూడండి గాయస్, ఈ గణేశుడు చాలా బాగుంది. ఈ గణేశుడు కాన్సెప్ట్ వచ్చేసి బ్రహ్మదేవుడు అంట చూడొచ్చు. సేమ్ మన ఫ్లవర్ పైతే కూర్చున్నాడు గణేశుడు చూడండి, బ్రహ్మదేవుని రూపం అంట గణేశుడు, చాలా బాగుంది గణేశుడు. ఇక్కడ అన్న వాళ్ళకి అడిగితే చెప్పారు బ్రహ్మదేవుడు అంట, చాలా బాగుంది గణేశుడు, చాలా అయితే చాలా బాగుంది చూడండి. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ అయితే చూపించాను, ఇందాక బ్యాక్ సైడ్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 2 horses అయితే ఉన్నాయి గణేశునికి, ఇటు సైడ్ 2 horses గణేశుడు పక్కది కూడా చాలా బాగుంది చూడండి. మళ్ళీ ఇది చూడండి ఇంకా ఇలా హైలైట్, ఇది గణేశుడు అయితే ఇంకా హైలైట్ చూడండి. శంఖ పైనతో కూర్చున్నాడు గణేశుడు, చాలా హైలైట్ ఉన్నాడు గణేశుడు, చాలా బాగుంది చూసుకోవచ్చు, చాలా బాగుంది గణేశుడు మాత్రం హైలైట్ ఉంది చూడండి. శంఖ పైనతో కూర్చున్నాడు గణేశుడు. ఇటు మళ్ళీ నాగపాము ఉన్నాడు చూడు, ఇటు చూడండి నాగపాము అయితే ఉన్నాడు, ఇక్కడ కింద నాగపాము అయితే ఉంది. గణేశుడు పైన కూర్చున్నాడు, చాలా హైట్ ఉన్నాడు గణేశుడు మాత్రం, చాలా అంటే చాలా హైట్ ఉన్నాడు చూసుకోవచ్చు. చూడండి చాలా హైట్ ఉన్నాడు గణేశుడు మాత్రం, చాలా హైట్ ఉన్నాడు చూసుకోండి. కింద నాగపాములు వచ్చాయి, దానిపైన గణేశుడు కూర్చొని ఉన్నాడు. అంటే కాన్సెప్ట్ ఏమో మనకు కూడా ఐడియా లేదు, తెలియదు చెప్పారు కదా వాళ్ళు ఇప్పుడే కాన్సెప్ట్స్, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూడండి డమరుకం పైనతో కూర్చున్నాడు గణేశుడు, చాలా బాగుంది. ఇక్కడ కూడా గణేశుడు డమరుకం పైనతో కూర్చున్నాడు చూసుకోవచ్చు, డమరుకం పైనతో కూర్చున్నాడు చూడండి. కింద నంది మహారాజ్ వచ్చిండు, దానిపైన డమరుకం వచ్చింది, దానిపైన గణేశుడు సేమ్ మన శివుని రూపంలో ఉంది. ఇది కూడా కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇటు చూడండి, ఇది చూసుకోండి, ఇది హైలైట్. ఇంకా ఇది ఇంకా హైలైట్, రావణుడు అయితే ఉన్నాడు చూడండి. గణేశునికి చుట్టుముట్టు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం
మొత్తం రావణాసురుడు అయితే ఉన్నాడు, పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు చూడండి. ఇది కూడా చాలా బాగుంది. చూసాం కింద మొత్తం రావణాసురుడు చూడండి. మొత్తం బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి అటు సైడ్, ఆ వెనకాల నుంచి ఇటు సైడ్ నుంచి ఈ మళ్ళీ ఫ్రంట్ సైడ్ మళ్ళీ అటు సైడ్ ఆ సైడ్ వరకు రావణాసురుడు అయితే ఉన్నాడు చూడండి. ఇది కూడా బాగుంది గణేశుడు, చాలా అంటే చాలా బాగుంది ఈ గణేశుడు. ఇది చూడండి ఎలిఫెంట్ పైన అయితే గణేశుడు కూర్చున్నాడు. ఇక్కడ అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు ఇంకా చూడండి. చాలా బాగుంది ఈ గణేశుడు, చాలా బాగుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు అయితే. ఒక్కొక్కటి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి గోట్ పైన అయితే కూర్చున్నాడు గణేశుడు చూడండి. మేకప్ పైన అయితే కూర్చున్నాడు చూడండి గణేశుడు. అసలు ఇది చాలా అంటే చాలా బాగున్నాయి గణేశుడు. వీళ్ళు హైలైట్ అంటే హైలైట్ రెడీ చేసారు అసలు ఈసారి. చాలా అంటే చాలా బాగా చేసారు రెడీ. ఫేస్ కూడా డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. కలరింగ్ అయితే మాత్రం జబర్దస్త్ ఉంటాయి ఇంకా గణేశుడు. చాలా బాగుంటాయి గణేశుడు అయితే. కలరింగ్ వేస్తే మాత్రం ఇంకా హైలైట్ మొత్తం చూడండి. ఇంకా చాలా గణేశుడు ఉంది, ఇది చూసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకా ఫేస్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు చూడండి. పైన చూడండి గణేశుడికి పైన చూడండి కిరీటం బదులు సింహం మన టైగర్ వచ్చింది చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ గణేశుడు, చాలా బాగుంది చూడండి. చాలా బాగున్నాయి గణేశుడు మాత్రం. ఇక్కడ ఇంకా మొత్తం అయితే డీటెయిలింగ్ కాలేదు. ఇక్కడ చూసుకోండి వరాహ రూపం అయితే ఉంది అక్కడ సైడ్, అటు సైడ్ ఒక్క నిమిషం వెళ్తాను నేను. వరాహ రూపం అయితే ఉంది ఈ సైడ్ నుంచి వెళ్తాం. ఇటు చూడండి ఇదైతే వరాహ రూపం అవుతుంది చూడండి గణేశునికి. వరాహ దేవుడు ఉంటాడు కదా చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చూడండి. గణేశుడు అయితే వరాహ రూపం పైన అయితే కూర్చున్నాడు, చాలా బాగుంది ఇది కూడా. ఇటు చూడండి మళ్ళీ కృష్ణుని టైప్ ఇది. ఈ గణేశుడు అయితే కృష్ణుని టైప్ ఉంది చూడండి, కృష్ణుని టైప్ ఉంది చూడండి ఈ గణేశుడు అయితే. చాలా బాగుంది ఇది కూడా బాగుంది చూడండి. ఇది ఇంకా డిఫరెంట్ అసలు పూరి జగన్నాథ్ టైప్లో అయితే ఉంది. నాకైతే అది అనిపిస్తుంది. ఫేస్ చూడండి, చౌ పైన చూడండి పూరి జగన్నాథ్ ఉంటుంది కదా, పూరి జగన్నాథ్ స్వామి సేమ్ అవే అయితే చేసేస్తారు ఇక్కడ గణేశుడిని అయితే సేమ్. చాలా బాగుంది ఇది, చాలా అంటే చాలా బాగున్నాయి గణేశుడు చూడండి. ఇక్కడ కూడా వేరే డిఫరెంట్ మోడల్. మళ్ళీ ఇక్కడ ఇద్దరు దేవతలు వచ్చారు, మధ్యలో గణేశుడు అయితే ఉన్నాడు చూడండి. ఈ తొండం కూడా చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు, ఓన్లీ డైవర్క్ అయింది. వైట్ పెయింట్ అయితే వేయలేరు ఇంకా. చాలా అంటే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ అన్న వాళ్ళు చూడండి అన్న వాళ్ళు అయితే ఇది పెయింటింగ్ అయితే అది వేస్తున్నారు చూసుకోండి. ఇదైతే నాకు మస్తు నచ్చింది ఈ గణేశుడు మాత్రం మస్తు నచ్చింది. వరాహ రూపం ఉంది గణేశుడు, వరాహ రూపం పైన గణేశుడితో కూర్చొని ఉన్నాడు. బాగుంది గణేశుడు ఇది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ కూడా వెళ్తాను, అటు సైడ్ కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు. ఇడైతే చూడండి గైస్ గణేశుడు అయితే స్వాన్ మీద కూర్చున్నాడు చూడు, స్వాన్ బాతు మీద అయితే కూర్చున్నాడు చూడండి. వస్తుంది గణేశుడు కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఫుల్ వ్యూ చూపించాలంటే చాలా పెద్దగా ఉంది, 0.5 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది, అంత పెద్దగా ఉన్నాయి గణేశుడు. ఇక్కడ చూసుకోవచ్చు స్వాన్ పైన వచ్చి కూర్చున్నాడు గణేశుడు. ఇంకా స్వాన్ అయితే మొత్తం రెడీ కాలేదు కాబట్టి, ఇంకా మొత్తం ఫినిషింగ్ కాలేదు కాబట్టి ఇట్లా ఉంది. ఫినిషింగ్ అయితే మొత్తం వేరే లెవెల్ అనుకోండి. ఇంకా చూడండి ఇందాక మీకు డమరుకం చూపించాను కదా గణేశుడు, డమరుకం పైన కూర్చున్నాడు గణేశుడు శివుని రూపం మీద అయితే మస్తు ఉంది. ఇది కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. చాలా అంటే చాలా బాగుంది. అటు సైడ్ వరకు ఉన్నాయి గణేశుడు, మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం షెడ్ మొత్తం గణేశుడు. అసలు ఒక్కొక్కటి వేరే లెవెల్ గణేశుడు ఉన్నాయి. హైలైట్ అంటే హైలైట్, పెద్ద పెద్ద గణేశుడు ఉన్నాయి చూడండి, ఎంత హైట్ ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి గణేశుడు మాత్రం. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు, ఇప్పుడు చూపించాను కదా మీకు. ఇది ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు, ఓన్లీ ఇక్కడ హ్యాండ్ కాలేదు, 2 హ్యాండ్స్ వేసారు, 2 హ్యాండ్స్ వేయలేదు, మళ్ళీ తొండం కూడా పెట్టలేదు ఇంకా. ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అని కూడా గణేశుడు. ఇంకైతే ఇది కాలేవు, చాలా బాగున్నాయి గణేశుడు అయితే, చాలా అంటే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు. అసలు హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి ఇక్కడ. ఇదైతే చూడండి గైస్, ఇదైతే ఫుల్ వ్యూ ఆఫ్ శ్రీ చౌదరి ఆర్ట్స్ చూడండి. నేనైతే హైట్లో నిలబడ్డా చూడండి, ఎంత హైట్లో ఉన్నాను, ఎంత పెద్ద ఉన్నాయి చూడండి గణేశుడు. అక్కడ వరకు ఉన్నాయి చూడండి, ఆ లాస్ట్ వరకు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అంత లాంగ్ ఆ లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి. ఆ లాస్ట్ అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ గేట్ వరకు అయితే మొత్తం గణేశునే చూడండి. ఎంత హైట్ ఉన్నాయో చూసుకోవచ్చు గణేశుడు మాత్రం. చాలా హైట్, చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి. నేనే నియర్లీ 2 ఫ్లోర్స్ ఎక్కిన ఇప్పుడు, అంటే 2 ఫ్లోర్స్ పైన ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యూ చూపించడం కోసం నేను 2 ఫ్లోర్స్ పైకి అయితే ఎక్కాను ఇప్పుడు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా హైట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి గణేశులు మాత్రం. ఇంకా మళ్ళీ వీళ్ళది శ్రీ చౌదరి స్టూడియోస్ కూడా ఉంది, అది కూడా వీడియో తీస్తాను ఒకసారి, అది కూడా కవర్ చేస్తాను.
ఒకసారి అది కూడా చూడండి. ఇది మొత్తం శ్రీ చౌదరి ఆర్ట్స్, అది మొత్తం శ్రీ చౌదరి స్టూడియో, అది కూడా వస్తుంది వీడియో, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.